సో అట్లాంటి పోలవరం ప్రాజెక్ట్ని అనుకున్న టైంకి పూర్తి చేసి ప్రతి ఆయకట్టుకు ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలి, రైతాంగం కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని ఒక ఏకైక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి. ఒక పండుగ వాతావరణంలో పోలవరం ప్రాజెక్టులన్నీ కూడా చాలా శరవేగంగా ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒకటి తెలియజేయాల్సింది ఏముందంటే 2014లో రాష్ట్ర విభజన జరిగి ఎంత బాధపడ్డామో, మనకి ఎంత నష్టం జరిగిందో అంతకంటే ఎక్కువగా ఈ వైసీపీ పాలనలో మన రాష్ట్రానికి నష్టం జరిగింది, నష్టం జరిగేలా చేశారనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. వైసీపీ వాళ్ళు 2014-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 11,762 కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తే, మరి జగన్ గారి గవర్నమెంట్లో 4,167 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. అది కూడా 3% మాత్రమే వర్క్స్ జరిగాయి. తెలుగుదేశం పార్టీ టైంలో 72% పనులు పూర్తి చేసినటువంటి ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానిది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3% వర్క్స్ జరిగాయి. అది కూడా చాలా నాసిరకంగా, ఎక్కడ వేశారో కూడా మట్టి తెలియని పరిస్థితుల్లో దోచేశారు. ఎంత దారుణం అంటే మొత్తం డయాఫ్రామ్ వాళ్ళు కూడా కొట్టుకుపోయిందంటేనే ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన పనులు ఎంత నాసిరకంగా చేశారో ఆ 3%లో అయినా సరే ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి, గుర్తుకు తెచ్చుకోవాలనేసి కూడా నేను కోరుతున్నాను. ఎంత దుర్మార్గంగా చేశారంటే ఇప్పుడు నీతి ఆయోగ్ కూడా నియమించినటువంటి ఐఐటి హైదరాబాద్ వారు కూడా చెప్పడం జరిగింది, జగన్ తప్పిదం వల్లే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిని పూర్తిగా కొట్టుకుపోయింది అనేసి కూడా నిపుణులు చెప్పిన విషయాన్ని నేను ఒకసారి ప్రజలకు తెలియజేస్తున్నాం. చాలా జగన్ గారి యొక్క గవర్నమెంట్ అసమర్థత వల్ల రైతులకే కాదండి, ప్రజలందరికీ, ముఖ్యంగా భావితరాల భవిష్యత్తుకి, రాష్ట్ర ప్రజలకి ఎంతగానో నష్టం జరిగింది, నష్టం చేశారనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎంత గొప్ప వ్యక్తో, ప్రజల పట్ల ఎంత నిబద్ధత ఉందో ఒకసారి నేను ప్రజలకు కూడా గుర్తు చేస్తున్నానండి. మన రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మనం అందరం కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు, మనకు రాజధాని లేనప్పుడు అప్పుడు రాజధాని లేకుండా ఉంటే చెట్ల కింద కూడా పరిపాలన సాగించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగస్తులు కూడా అలాగే ఆనాడు సహకరించారు. అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఒక కంకణం కట్టుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు. మన రాష్ట్రంలో కలిసినటువంటి ఆ ముంపు మండలాలు 7 మండలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు రాష్ట్రంలో కలపాలి, అది మాకు రాజ్యసభ లోక్సభలో కూడా మాకు చట్టపరంగా బిల్లు అయితేనే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను అనేసి ఆయన గట్టిగా కూర్చున్నారు. సో అట్లాగా ఆ మండలాలు మనకి కలిపిన తరువాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఒక చిత్తశుద్ధి, రాష్ట్రం పట్ల కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల కానీ ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడికి మాత్రమే ఈ ఆలోచనలు వస్తాయండి. ఎందుకంటే ఆయన స్వార్థం కోసం కాదు, ఇప్పుడు జరిగిపోయే దానికోసం కాదు, భావి తరాల కోసం ఆయన ఒక ఆలోచనలు చేస్తారు, ఒక సంస్కరణలు తీసుకొస్తారు. సో అట్లాంటి గొప్ప నాయకులు, గొప్ప ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రానికి ఉండటం చాలా మన రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా నేను తెలియజేస్తున్నానండి. మరి అంత చిత్తశుద్ధితో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి టైంలో అలా రైతుల కోసం కష్టపడ్డారు, పోలవరం ప్రజల కోసం కష్టపడ్డారు, ముంపు నిర్వాసిత మండలాల ప్రజల కోసం కృషి చేసిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. మరి అదే జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆయన ఏం చేశారండి, పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి పని లేదు అనేసి చేతులు దులిపేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.
ఒక కంకణం కట్టుకుని ఒక సంకల్ప బలంతో ప్రాజెక్ట్ని ఎలాగైనా సరే పూర్తి చేయాలి, ముప్పు మండలాల్ని మన రాష్ట్రంలో కలిపేలా చేయాలి, రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడాలి, ప్రతి ఎకరాకి నీరందించాలనేసి చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యంతో ముందుకెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం కట్టాల్సినటువంటి పని లేదు, మేము కష్టపడాల్సినటువంటి పని లేదు, మేమేమి రైతులకి న్యాయం చేయాల్సినటువంటి పని లేదు అని ఎంతో నిర్లక్ష్యంగా పోలవరం ప్రాజెక్ట్ని గాలికి వదిలేసినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారండి. అంత దారుణంగా పోలవరం ప్రాజెక్ట్ని నిర్లక్ష్యం చేయటమే కాకుండా నిర్వాసితులను కూడా పట్టించుకోలేదు, రైతుల్ని పట్టించుకోలేదు. ఆ నిర్వాసితులకి ఇంకా ఏమి ఇవ్వాలి అవి కూడా బ్యాలెన్స్లు ఇవ్వటం కూడా అవన్నీ ఏం పట్టించుకోకుండా మొత్తం పోలవరం ప్రాజెక్ట్ని అటకెక్కించేసినటువంటి చరిత్రహీనులు వైసీపీ వాళ్ళు. మరి వైసీపీ హయాంలో పడకేసినటువంటి పోలవరం ప్రాజెక్టు పనులని మరి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సారథ్యంలో మరి మంత్రి గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి చాలా పరుగులు పెట్టిస్తూ ముందుకు వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మనకి చాలా సహాయ సహకారాలు అందిస్తుంది. అందులో భాగంగానే 12,157 కోట్లు మనకి శాంక్షన్ చేసి మరి అందులో ఫస్ట్ ఫేజ్గా 5,050 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిందండి సెంట్రల్ గవర్నమెంట్. మరి సిబిఎన్ గారి యొక్క ఒక కృషి, ఒక పట్టుదల, ఒక చొరవ మరి ఈ నిధులు తీసుకురావటంలో మనకు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క విజయంగా నేను తెలియజేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా కృతజ్ఞతలు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నామండి. మరి ఈ 9 నెలల కాలంలో పోలవరం పర్యవేక్షణకి మరి 3 సార్లు గౌరవ సీఎం గారు వెళ్ళటం జరిగింది. అదేవిధంగా చూస్తే 2014-19 కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సోమవారాన్ని పోలవరం చేసిన విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలుసు. మళ్ళీ నేను ఒకసారి తెలియజేస్తున్నా.